హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే పరీక్షలు అయితే రాశారు. రీసెంట్గా వాటి తాలూకు రిజల్ట్స్ కూడా వచ్చినాయి. అందరూ బాగా రాశారని అయితే అనుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ట్రిపుల్ ఐటీలో కన్ఫామ్గా సీట్ రావాలంటే మీకు 10th క్లాస్లో ఎగ్జాక్ట్గా ఎన్ని మార్క్స్ రావాలో చెప్తాను. ట్రిపుల్ ఐటీ సీట్ అలాట్మెంట్ అప్పుడు వాళ్ళు కొన్ని రూల్స్ అయితే ఫాలో అవుతారు. సీట్ అలాట్ చేసేటప్పుడు ఆ రూల్స్ని అయితే ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్గా వాళ్ళు ఫాలో అయ్యే రూల్, క్యాస్ట్ని అయితే ప్రిఫరెన్స్గా తీసుకుంటారు. క్యాస్ట్ వైజ్ ఎన్ని మార్క్స్ రావాలో డీటెయిల్గా చూద్దాం. ఆ విధంగానే ఇంకా కొన్ని రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. ఎన్సీసీ అని, పీహెచ్ అని, క్యాప్ అని, ఆ రిజర్వేషన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. మీకు 10th క్లాస్ అనేది మార్కుల రూపంలో ఇచ్చారు కదా. ఒకవేళ ఇద్దరు విద్యార్థులకి సేమ్ మార్క్స్ వస్తే వాళ్ళు ఏం కన్సిడర్ చేస్తారు? ఫస్ట్గా వాళ్ళు కన్సిడర్ చేసేది మ్యాథ్స్ ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళని కన్సిడర్ చేస్తారు. తర్వాత ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత ఏజ్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉండిద్దో వాళ్ళని అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకుంటారు సీట్ అలాట్మెంట్ జరిగేటప్పుడు. లాస్ట్ 2 బ్యాచెస్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం కాంపిటీషన్ అనేది చాలా తక్కువ అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం సెట్ ఎగ్జామ్ పెట్టడం వల్ల ప్రైవేట్ స్కూల్ వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు అందరూ ఎగ్జామ్ రాయడం వల్ల కాంపిటీషన్ అనేది అయితే చాలా హెవీగా ఉంది. కానీ ఈ సంవత్సరం అనేది కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంది. ఏ విధంగా అంటే ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాం కదా, చూడండి. ఈ సంవత్సరం 64% మట్టుకే పాస్ అయ్యారు. అంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే సీట్ అనేది చాలా ఈజీగా అయితే వచ్చిద్ది. ఆ విధంగానే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కూడా సీట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత ప్రైవేట్ స్కూల్ వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి మట్టుకి చాలా హై పర్సంటేజ్ ఉంది సీట్ రావడానికి. ఓకే అండి, ఇంక లేట్ చేయకుండా మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎగ్జాక్ట్గా 10వ తరగతి విద్యార్థులకి ఎన్ని మార్క్స్ వస్తే ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుంది? క్యాస్ట్ వైజ్గా మనం చూద్దాం. ఓసీ వాళ్ళకి ఎంత వస్తే వచ్చింది, బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది. ఆ విధంగానే ఇంకా రిజర్వేషన్ కేటగిరీస్, ఎన్సీసీ వాళ్ళకి, క్యాప్ వాళ్ళకి, వాళ్ళందరికీ డీటెయిల్గా, పీహెచ్ వాళ్ళకి, వాళ్ళందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ట్రిపుల్ ఐటీ 4 బ్రాంచుల్లో ఒక్కో బ్రాంచ్కి వచ్చి 1100 సీట్లు, 4 బ్రాంచ్లు వచ్చేసి 4400 సీట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఓసీ క్యాస్ట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, బీసీ వాళ్ళకి ఎన్ని సీట్స్ రిజర్వ్ అయ్యి ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది డీటెయిల్గా ఇంకా నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళకి, పీహెచ్ వాళ్ళకి, క్యాప్ వాళ్ళకి కూడా కొన్ని సీట్స్ అయితే రిజర్వ్ అయ్యి ఉన్నాయి. ప్రతి క్యాస్ట్కి ఎన్ని సీట్స్ ఉన్నాయో చూద్దాం. వాళ్ళ మార్క్స్ని కూడా కంపేర్ చేసి ట్రిపుల్ ఐటీలో అసలు వాళ్ళకి సీట్ వచ్చిద్దా రాదా అన్నది అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఓసీ ఓపెన్ కేటగిరీలో సీట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. మీకు డిస్ప్లే అవుతుంది కదా. ఓపెన్ కేటగిరీలో సీట్స్ 1862 సీట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఓపెన్ కేటగిరీ అంటే ఇక్కడ ఓసీ అంటే ఓసీ క్యాస్ట్ ఏమి కాదు, ఓపెన్ కేటగిరీ. అంటే ఓపెన్ కేటగిరీ అంటే బీసీ రావచ్చు, ఎవరైనా టాప్ మెరిట్ ర్యాంక్. ఇక్కడ ర్యాంక్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 600కి 585 ప్లస్ మార్క్స్, అంటే 586, 590 అలా 585 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళందరికీ మెరిట్లో కన్ఫామ్గా ఈ 1862 సీట్స్లో కన్ఫామ్గా సీట్ అయితే వచ్చిద్ది. కాబట్టి 585 ప్లస్ వాళ్ళకి వచ్చిద్ది. ఎన్ని కేటగిరీ, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా, ఏ క్యాస్ట్ అయినా మెరిట్లో అయితే సీట్ వచ్చిద్ది. ఓకేనా. నెక్స్ట్ కేటగిరీ వచ్చి బీసీ కేటగిరీ. బీసీ కేటగిరీలో 1160 సీట్లు ఉన్నాయి. ఏంటి ఇన్ని సీట్లు ఉన్నాయని అనుకుంటారు. ఎందుకంటే బీసీలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ క్యాస్ట్లు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ సీట్స్ అండి. ఒకవేళ వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో అంటే మెరిట్ ర్యాంక్లో రాకపోయినప్పటికీ వాళ్ళ క్యాస్ట్ పరంగా బీసీ క్యాస్ట్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరికైతే మెరిట్లో ఓపెన్ కేటగిరీలో ఎవరికైతే సీట్ రాకపోతే వాళ్ళ క్యాస్ట్ ప్రకారంగా బీసీలో ఇన్ని సీట్స్ అయితే ఉంటాయి. బీసీఏ వాళ్ళకి కొన్ని ఉంటాయి, బీసీబీ వాళ్ళకి ఉంటాయి, బీసీసీ వాళ్ళకి, బీసీడీ వాళ్ళకి, బీసీఈ వాళ్ళకి టోటల్గా 1160 సీట్లు ఉంటాయి. క్యాస్ట్లో కూడా వచ్చిద్ది. 585 ప్లస్ వాళ్ళే కాకుండా 580 కింద కూడా వచ్చిన వాళ్ళకి కూడా 585 కింద మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ క్యాస్ట్ బట్టి సీట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఆ విధంగానే బీసీ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయో చూసాం కదా. ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది చూద్దాం.
ఎస్సీ వాళ్ళకైతే 600 సీట్స్ ఉన్నాయండి. ఒకవేళ వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో రాకపోయినప్పటికీ వాళ్ళ క్యాస్ట్ పరంగా ఒకవేళ వాళ్ళు ఎస్సీ అయితే విద్యార్థి కన్ఫామ్గా క్యాస్ట్ పరంగా వాళ్ళకి సీట్స్ అయితే వస్తాయి. 585+ మొత్తం మెరిట్ ర్యాంకులు వెళ్ళిపోద్ది. మిగతా తక్కువ వచ్చిన వాళ్ళకి మొత్తం క్యాస్ట్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ. ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకైతే 240 సీట్స్ అనేవి అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మెరిట్లో రాకపోయినప్పటికీ వాళ్ళ క్యాస్ట్ పరంగా ఎస్టీ క్యాస్ట్ అయితే విద్యార్థి వాళ్ళ క్యాస్ట్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ. ఇంకా నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 400 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ వాళ్ళు, అంటే ఓసీ క్యాస్ట్ వాళ్ళు, కమ్మాస్, రెడ్డిస్ వాళ్ళకి ఒకవేళ ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయితే వాళ్ళ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉండిద్ది. ఒకవేళ మెరిట్లో రాకపోయినా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే 400 సీట్లో వాళ్ళకి సీట్ అలాట్మెంట్ ఛాన్సెస్ అయితే ఎక్కువ. ఇంకో విషయం అండి, IIIT నోటిఫికేషన్ పడినప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఆ సర్టిఫికేట్స్ మీద ఒక వీడియో అయితే చేశాను. డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ పెడతాను. ఆ వీడియో కన్ఫామ్గా చూడండి. ఎందుకంటే ఆ సర్టిఫికేట్స్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్స్ అన్నీ కావాలి. ఆ వీడియో చూసి అవి తీసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో యొక్క లింక్ అయితే ఉండిద్ది. ఆ వీడియో కన్ఫామ్గా చూడండి. ఎందుకంటే సర్టిఫికేట్స్ అనేవి కన్ఫామ్గా వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఆ సర్టిఫికేట్స్ ఏంటో తెలుసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసండి పీహెచ్ వాళ్ళకి 120 సీట్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ వాళ్ళకి 20 సీట్స్. అలాగే క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ అంటే ఆర్మీ పీపుల్ ఉంటారు కదండి, వాళ్ళ చిల్డ్రన్కి 80 సీట్స్ ఉన్నాయి. ఎన్సీసీ వాళ్ళకి 40 సీట్స్ ఉన్నాయండి. వాళ్ళకి ఇది స్పెషల్ రిజర్వేషన్. ఈ అన్ని సీట్స్ టోటల్ కలిపి 4400 సీట్స్ అయితే ఉంటాయి. మన ఛానల్ని అయితే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను కన్ఫామ్గా వీడియో చేస్తాను నోటిఫికేషన్ మీద. ఆ విధంగానే కామెంట్ సెక్షన్లో మీ మార్క్స్ ఆ విధంగానే గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో పెట్టండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను వాళ్ళకి సీట్ వచ్చిద్దో రాదో అనేసి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, సీట్ గురించి అయితే చెప్తాను.